హలో అండి, వెల్కమ్ టు క్రిష్కాతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు లాస్ట్ వీక్ నేను అక్కడక్కడ షూట్ చేసినదంతా కూడా బ్లాగ్ లాగా తీసానమాట. అది పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో ఒక మంచి కుర్తీ ట్యుటోరియల్ కూడా ఉంది. ఇది మీరు చూసారు కదా, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, దీని ట్యుటోరియల్ చూపించాను కదా. సో ఇలాంటి ప్లెయిన్ కుర్తీని ఇంకొకటి ఈరోజు క్రియేట్ చేశాను అనమాట, అంటే ఈ వ్లాగ్లో. సో అది కూడా చూసేయండి. ఇక్కడ నేను కుర్తీ అయితే ఆల్టర్ చేసుకుంటున్నా. లాస్ట్ వ్లాగ్లో జస్ట్ మీకు వర్క్ చేయడం చూపించాను కదా. సో మన బేసిక్ కుర్తీని ఎలా ఆల్టర్ చేసుకోవచ్చో చూపిస్తున్నా చూడండి. ఎంత అయితే మనకి లైక్ 1 ఇంచ్ నాకు లూజ్ ఉందన్నమాట. అది అలా మార్కింగ్ వేసుకుని ఆ షేప్ వైజ్ ఆల్రెడీ షేప్ ఉంటుంది కదా, ఒక మార్క్ చాక్తో మార్కింగ్ వేసుకుని ఒక స్టిచ్ వేసుకోవడం. నేను కంపల్సరీగా యాడ్ చేసే పాయింట్ ఏంటంటే కుర్తీకి డాట్స్ అనమాట. వెనకాల డాట్స్ వేస్తే మన రెడీమేడ్ కుర్తీస్ లైక్ మంచి ఫిట్టింగ్తో వస్తాయి. సో ఈరోజు అయితే మేము ఫీనిక్స్ మాల్కి వెళ్తున్నాము. నా ఫోన్ కొంచెం ట్రబుల్ ఇస్తుంది, సో కొత్త ఫోన్ చూద్దామని వెళ్తున్నాము. అండ్ మేము ఇంకొక టూర్కి కూడా అప్కమింగ్ డేస్లో వెళ్ళేది ఉంది. దాని డీటెయిల్స్ నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో దానికోసం కూడా కొంచెం ఏదన్నా చూద్దామని చెప్పి మాల్కి అయితే వెళ్ళాము. సో చూడండి, కుర్తీ వేసుకున్న తర్వాత ఎంత బాగుందో. నాకైతే చాలా మంచి ఫీలింగ్ ఉన్నింది ఆ రోజు. నేను క్రియేట్ చేసుకుంది వేసుకున్నాను అన్న ఫీలింగ్ ఉన్నింది. యాక్చువల్లీ కుర్తీ ఇంకా నేనే కుట్టుకుని వర్క్ చేస్తే ఇంకా బాగుండేదేమో. నెక్స్ట్ టైం అలా ట్రై చేసి చూపిస్తాను మీకు. సో మాల్కి అయితే వచ్చేసాము. ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే మాల్లో స్టాల్స్ పెట్టారు. నాకు మాల్లో షాపింగ్ కన్నా బయట స్టాల్స్ చూసి ఎంత ఎగ్జైట్ అయ్యానో తెలుసా. అంటే మంచి మంచి లైక్ హ్యాండ్మేడ్ స్టఫ్ దొరుకుతుంది స్టాల్స్లలో. నాకు చాలా ఇష్టము అలా స్టాల్స్, హ్యాండ్మేడ్ ఎగ్జిబిషన్స్. అట్లా ఎంతైనా ఆర్ట్ ఇష్టపడే వాళ్ళు అలాంటి ఇష్టపడతారు కదా. ఇంకా మాల్లో అయితే మేము కేఎఫ్సి వెతుకుతున్నాం. తినేసి ఫస్ట్ షాపింగ్ చేద్దామని. పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసామన్నమాట, ఆకలి అంటున్నారు. సో ఈ ఫీనిక్స్ మాల్కి వస్తే నడిచి కాళ్ళు నొప్పులు అయితే కంపల్సరీ వస్తాయి. ఇంకా కేఎఫ్సీకి వెళ్ళే దారిలో బయట స్టాల్స్ అలా లైట్గా చూసేసి తినేసిన తర్వాత తీరిగ్గా చూద్దామని అనుకున్నాం స్టాల్స్ అన్నీ. వీళ్ళకి యానిమీ పిచ్చి బాగా పట్టింది. మా వాడికైతే ఎక్కడ యానిమీ ఇట్లాంటి టాయ్స్, కీ చైన్స్ కనిపించినా చూసేస్తూ ఉంటాడు ఆగి. హ్యాండ్మేడ్ స్టఫ్ అని చెప్పాను కదా, ఇట్లా హ్యాండ్మేడ్ చెప్పులు, చికెన్ కర్రీ కుర్తీస్, కాటన్ కుర్తీస్, లైక్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ చాలా పెట్టారు. ఇప్పుడు హ్యాండ్మేడ్ పర్ఫ్యూమ్స్ కూడా వస్తున్నాయి కదా, లైక్ లగ్జరీ బ్రాండ్స్ అన్నీ డ్యూప్ వచ్చేస్తున్నాయి. సో అవి నేను చూశాను కానీ నాకేం అంత నచ్చలేదు, తీసుకోలేదు. ఇవి హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. సో కేఎఫ్సీకి అయితే అలా ఒక లుక్ వేసుకుని స్టాల్స్ అన్నీ వచ్చేసాము. ఇక్కడ తినేసిన తర్వాత ఇంకా తీరిగ్గా బయటికి వచ్చామన్నమాట మళ్ళీ స్టాల్స్ దగ్గరికి. స్టాల్స్ అన్నీ అంటే నేనేం కొనలేదు. ఈ రింగ్ మాత్రం, ఫింగర్ రింగ్ ఒకటి చాలా నచ్చింది, అదొక్కటి తీసుకున్నాం. ఇంకా మా పాప ఏమో ఫేక్ నెయిల్స్ ఏవో కొనుక్కుంది. ఇంకా వాడేమో ఏవో విరాట్ కోహ్లీ పోస్టర్ ఏదో ఒకటి కొనుక్కున్నాడు. ఇక్కడ కాటన్ కుర్తీస్ చాలా బాగున్నాయి, కాకపోతే 650 ఈచ్ కుర్తీ చెప్పారు. జస్ట్ ప్లెయిన్గా ఉందన్నమాట. నేను ఏదైనా వర్క్ చేసుకుందామని చూశాను కానీ నాకు ఎందుకో మళ్ళీ వద్దులే, నేనే కుట్టుకోవచ్చు కదా, క్లాత్ తీసుకుని కుట్టుకుంటే నాకు 400లో అయిపోతుంది అనిపించింది. ఇవన్నీ అవుట్డోర్లో ఉన్నాయి కదా, ఎంత ఎండగా ఉండిందో ఆ రోజైతే. చాలా లైక్ 2:33 పీక్ టైం కదా,
భలే ఎండగా ఉన్నింది. యూజువల్గా బెంగళూరులో అంత వేడి ఉండదు, కానీ ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ నుంచి చాలా వేడిగా ఉంటుంది. సో నేను తీసుకున్న రింగ్ అయితే ఇది. ఎంత క్యూట్ ఉంది కదా. స్టాల్స్లో అలా అలా అన్నీ చూసి లైట్గా షాపింగ్ అయిన తర్వాత హ్యామ్లీస్కి వచ్చాము. అక్కడ గేమ్స్ అన్నీ కొన్ని ఇట్లా ఫ్రీగా పెట్టేసి ఉంటారు కదా పిల్లలకి, డెమోస్ లాగా. సో వాళ్ళన్నీ ట్రై చేస్తున్నారు అనమాట. అండ్ నేను కూడా కొంతసేపు చిన్నపిల్లని అయిపోయాను. ఒక 1 hour మంచిగా స్పెండ్ చేసాం హ్యామ్లీస్లో. అన్నీ డెమోకి అన్నీ పెట్టింటారు కదా, అవన్నీ ఆడుకుంటూ చూసుకుంటూ. ఈ టాయ్స్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో, నవ్వుకుంటూ వైబ్రేట్ అవుతుంది. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎన్ని రకాల బొమ్మలు కదా. ఇంకా అక్కడైతే మిర్రర్ మేజ్ ఉంది. మా పిల్లలు ఇద్దరు వెళ్తా అని వెళ్ళారు, కానీ కిచ్చు అయితే చాలా భయపడింది. సగంలోనే బయటకు వచ్చేసింది అనమాట. నేను వెళ్ళను అని ఏడుపు. సో దాని బదులు తర్వాత నేను వెళ్ళాను. నేను చింటూతో వెళ్ళి మొత్తం అలా తిరిగేసి వచ్చాం. వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళారు కదా, నేను ఏం చేయాలో తెలియక ఇలా బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నా. ప్రతి ఒక్క బొమ్మ వీడియో, ఫోటో తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఎంతైనా బొమ్మలు చూస్తే పెద్దలు కూడా టెంప్ట్ అవుతాం, ఇంకా పిల్లలు అవ్వకుండా ఉంటారా? కాకపోతే మా పిల్లలు అలా కాదులే, ఏం అడగరు. ఇంకంత లాస్ట్కి వచ్చేసాము. అన్నీ చూసేసి ఈ ఫిష్ గేమ్ ఒక్కసారి నేను ట్రై చేద్దామని చేశాను, కానీ ఒక్క ఫిష్ కూడా నేను తీయలేకపోయాను దాంట్లోంచి. కిచ్చుకు చెప్పాను నువ్వన్నా ట్రై చేయని. చింటూ చాలా ఈజీగా తీసేశాడు యాక్చువల్లీ. ఇంకా ఫోన్స్ చూడడానికి అయితే వచ్చేసాము. ఎన్ని ఫోన్స్ చూసామంటే నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. గూగుల్ పిక్సెల్ 8a అదొకటి నచ్చింది. సో అదే తీసుకోవాలి అనుకుంటున్నా, కానీ ఎంతైనా నా ఫోన్ ఇప్పుడు నేను యూజ్ చేసే OnePlus ఫోనే చాలా బాగుంది. ఇంక ఇక్కడ చూడండి, ల్యాంబోర్గిని ఎవరో సెలబ్రిటీ వచ్చారనుకుంటా. ఇంటికి వచ్చాక పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. నేనేమో వాళ్ళకి పాస్తా చేస్తున్నా. ఈ మధ్య కిచ్చు చింటూ బాగా ఆడుకుంటున్నారు క్రికెట్. చింటూ గాడికైతే క్రికెట్ పిచ్చి పట్టేసిందనే చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ వాడిని క్లాసెస్లో జాయిన్ చేయాలి. ఆ రోజు ఉమెన్స్ డే అనమాట. సో మా చెల్లికి ఏదన్నా గిఫ్ట్ ఇద్దామని చెప్పి నర్సరీకి వచ్చాను, ప్లాంట్ ఏదైనా తీసుకుందామని. సో ఒక గన్నేరు మొక్క, ఇంకా ఇది ఐస్ ప్లాంట్ అంటారు. సో ఆ 2 తీసుకుని తనకి ఇచ్చాను. తనేమో నా కోసం ఇయర్ రింగ్స్ తీసుకుంది. ఇయర్ రింగ్సే నాకు తెలుసు, కళ్ళు పడ్డాయి కదా నీకు, అప్పుడు అన్నిటికీ నీకు మ్యాచ్ అయ్యి. అదే ఆ బ్లూ. కొంతసేపు దేవాంష్తో ఆడుకుని అక్కడే డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఎన్ని గుడ్లు వచ్చినాయి చూపి, ఎంత పెద్దవి చూడు. గుడ్లు తినకూడదు. నువ్వు తిను. అవేమన్నా ఎగ్సారా, కోడిగుడ్లా? గుడ్లు తింటున్నాడు. పేల గుడ్లు తింటారా ఎవరన్నా? లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా
డీటాక్స్ జ్యూస్ ఏబీసీ జ్యూస్ చేసినప్పుడు పల్ప్ అంతా మిగిలిపోతుంది. అది ఇలా ఐస్ ట్రేస్లో వేసి క్యూబ్స్ లాగా తయారైన తర్వాత ఫేస్ అండ్ హ్యాండ్కి ఇలా యూస్ చేస్తాను నేను. అది ఇలా యూస్ చేసిన తర్వాత ఫేస్ అయితే చాలా క్లీన్గా ఫ్రెష్గా అనిపిస్తుంది, వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది కదా. ఇదైతే ఇంకా క్రికెట్ ఫైనల్ డే మ్యాచ్. వాళ్ళు మ్యాచ్ చూసుకుంటున్నారు, నేను వాళ్ళ కోసం స్నాక్స్ చేస్తున్నాను. మంచి బ్రెడ్ శాండ్విచ్ ఒకటి చూపిస్తాను, ఆలూతో అనమాట. ఫస్ట్ అయితే ఆలూని ఇలా బాయిల్ చేసుకుని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఈ శాండ్విచ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ కూడా. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఆనియన్ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి మంచిగా బ్రౌన్ అయ్యే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవంతా అవసరం లేదు. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి ఈ బాయిల్ చేసి మ్యాష్ చేసిన పొటాటోస్ యాడ్ చేసి కొద్దిగా కారము, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, స్పైసీగా బాగుంటుంది. ఒక్కసారి కలిపేసి మొత్తం అంటే కారం అంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేస్తే రెడీ మన స్టఫింగ్ ఇది శాండ్విచ్లోకి. ఇప్పుడైతే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా. ఇక్కడ ఒక స్లైస్కి ఏమో శాండ్విచ్ బ్రెడ్ అప్లై చేస్తున్నాను, నెక్స్ట్ ఇంకొక దానికేమో సాస్ అప్లై చేస్తా, టొమాటో కెచప్. తర్వాత మనం రెడీ చేసుకున్న పొటాటో స్టఫింగ్ ఉంది కదా, అది కొంచెం పెట్టేసి చీజ్ స్లైస్తో ఇలా కవర్ చేశాను. ఇలా శాండ్విచ్ తీసుకెళ్ళి గ్రిల్ చేసేస్తే యమ్మీ యమ్మీ శాండ్విచ్ రెడీ. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా దగ్గర క్రోమా వాళ్ళది ఇది శాండ్విచ్ మేకర్ ఉందన్నమాట. సో శాండ్విచ్ చేసినప్పుడల్లా ఇదే యూజ్ చేస్తాను నేను. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంకొక కుర్తీ నా దగ్గర ఉంది అని, ఇదే ఇలాంటిది. ఇది అనమాట నేవీ బ్లూ కలర్, అంటే డెనిమ్ బ్లూ అంటారు కదా అది. సో దీనికి నేను ఈరోజు మిర్రర్ వర్క్ లాగా చేద్దాం అనుకుంటున్నా. ఈ వర్క్ నేను ఒక్కరోజే చేయలేదు, ఈ వీక్ అంతా కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు చేసి ఒకేసారి చూపిస్తే బాగుంటుంది కదా మీకు అని మొత్తం ఒక ట్యుటోరియల్ లాగా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను మార్కింగ్ వేసుకున్నా నాకు ఎక్కడెక్కడ మిర్రర్స్ కావాలి అని. కొంచెం చిన్న సైజ్ మిర్రర్స్ రౌండ్ ఉంటాయి కదా, అవి రియల్ మిర్రర్స్ తీసుకున్నా. అవి జస్ట్ గ్లూ వేసి స్టిక్ చేస్తున్నాను. నా దగ్గర ఫ్యాబ్రిక్ గ్లూ లేదు కానీ అవుట్లైనర్ ఉంటుంది కదా గోల్డ్ కలర్, అది ఉంది. అది వేసి అంటించినా కూడా స్టిక్ అవుతుంది అనమాట, అందులో కూడా గ్లూ ఉంటుంది కాబట్టి. సో మొత్తం ఇలా నేనైతే ఒక కార్డ్బోర్డ్ షీట్ లోపల పెట్టాను కుర్తీ లోపల, ఎందుకంటే ఆ గ్లూ అనేది వెనక బ్యాక్ సైడ్ కుర్తీకి స్టిక్ కాకుండా. సో ఫుల్ డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత ఇదైతే చాలా ఈజీ మెథడ్లో మనం మిర్రర్ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కాంప్లికేటెడ్గా ఉంటాయి కదా మామూలుగా మిర్రర్ కుట్టడం అంటే, అలా లేకుండా మిర్రర్ ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దాని చుట్టూ జస్ట్ చైన్ కుట్టడమే. చాలా సింపుల్, నాకు బాగా నచ్చింది. నేను ఈ ట్యుటోరియల్ యూట్యూబ్లోనే చూసాను ఎక్కడో. సో ఇలా బాగుంది కదా, ట్రై చేసి చూద్దాము అనుకున్నా. ఫస్ట్ అయితే వర్కౌట్ అవుతుందో లేదో, మిర్రర్ ఊడిపోతుందేమో అనుకున్నాను, కానీ మంచి స్ట్రాంగ్ గ్లూ వేసి స్టిక్ చేస్తే ఏం ఊడిపోదు. అండ్ సేమ్ మిర్రర్ వర్క్ లాగే వచ్చింది. సో ఇలా చైన్ స్టిచ్ దగ్గరగా అంటే మిర్రర్కి దగ్గరగా కుట్టుకోవాలి. నేను ఇక్కడ యాంకర్ థ్రెడ్ యూస్ చేశాను. నేను మల్టీ కలర్స్ అన్నీ అంటే రకరకాల కలర్స్ యూస్ చేసి కుడదాం అనుకుంటున్నా ఈ కుర్తీ మీద. సో ఇలా రౌండ్గా చైన్ స్టిచ్ కుట్టడమే, చాలా సింపుల్ కదా, మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మంచి కలర్ఫుల్గా తయారైపోతుంది ప్లెయిన్ కుర్తీ. అండ్ ఈ కుర్తీ నేను నెక్స్ట్ వ్లాగ్లో కానీ అలా చూపిస్తాను వేసుకున్నప్పుడు. సో చైన్ స్టిచ్ కుట్టడం అయిపోయింది. నేను అరౌండ్ 21 or 22 మిర్రర్స్ కుట్టానమాట. ఒక్కొక్క మిర్రర్కి నేను టైం చూసుకున్నా, నాకు 2 minutes పట్టింది. అంటే దాని చుట్టూ చైన్ కుట్టడానికి 2 minutes పట్టింది. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత నేనైతే
బీడ్స్ కూడా కుడదాం అనుకున్నా, వైట్ బీడ్స్ చిన్నవి. చూసారా ఎంత బాగుందో అసలు. అంటే మిర్రర్ వర్క్ ఈజీగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది. నెక్స్ట్ ఇలా వైట్ కలర్ బీడ్స్ కుట్టాను. ఏం లేదు, సూది ఉంటుంది కదా, చాలా సన్నగా ఉండాలి, లేదంటే ఇలా పూసల్లోకి ఎక్కదనమాట. అది జస్ట్ ఇట్లా ఒక 5 మార్కింగ్స్ వేసుకున్నా, ఎక్కించి దింపడం అంతే. తర్వాత వెనకల సైడ్ 3 వేసేసుకోవాలి. మొత్తం కుర్తీ అయితే కుట్టడం అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది. లాస్ట్ టైంది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అనమాట. ఇంకొకటి వైట్ కలర్ది కూడా తీసుకున్నాను నేను జూడియోలో, అది ఇంకొక వర్క్ చేసి చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో. సో మీకు కూడా నచ్చింది కదా, నాకైతే చాలా నచ్చింది, వేసుకున్నాను కూడా, చాలా బాగుంది అనమాట. తర్వాత మా పాప నాకు ఉమెన్స్ డే గిఫ్ట్ చేసింది. ఇలా ట్యాప్ చేస్తూ యూట్యూబ్లో చేస్తారు కదా ట్యూటోరియల్స్, అది చూసి ఇన్స్పైర్ అయితే తను కూడా చేసింది. ఎంత క్యూట్గా చేసింది కదా, నాకైతే చాలా నచ్చింది. అంటే ఏదన్నా కొని ఇవ్వటం కంటే ఇలా చేసిస్తే భలే ఉంటుంది కదా ఆ ఫీలింగ్. ఇంకా మా చెల్లి హస్బెండ్ వాళ్ళ బర్త్డే అయితే మేము అందరం టెంపుల్కి వెళ్ళామన్నమాట ఆ రోజు. హాయ్ దేవాంశ్. ఇంకా మా చెల్లికి మల్లె చెట్టు కావాలంటే దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్ళి పక్కనే మంచూరియా స్టాల్ అది ఉంటే తినేసి ఇంటికి వచ్చాము. ఇంక ఇంట్లో హోమ్ మేడ్ కేక్ చేసింది వర్ణిక, ఏదో చిన్న కుక్కీ అలా పెట్టి. సో చిన్న బర్త్డే సెలబ్రేషన్. సో వర్ణిక కూడా వాళ్ళ నాన్నకి ఇష్టం అని చెప్పి క్రికెట్ థీమ్ బ్లైండ్ బ్యాగ్ చేసి ఇచ్చింది. ఎంత క్యూట్గా ఉంది కదా. సో అదండి ఇవాల్టి బ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ.